ప్రజలందరికీ ఎన్నికల్లో చెప్పినట్టుగా ఉచిత బస్సు సౌకర్యాన్ని అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ప్రారంభించినాం. అంతేగాక లక్షలాది మంది కుటుంబాలకు నెల రాగానే విద్యుత్ బిల్లు కట్టాలనేటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును మేము వెంటనే ప్రారంభించి లబ్ధిదారులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. అడిగిన వాళ్ళందరికీ ఎన్నికలు ఉన్నాయనేటువంటి ఆలోచన కాకుండా నిరంతరంగా రొటీన్ ప్రాసెస్గా అర్హత కలిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. సన్న బియ్యాన్ని 6 కిలోలు ఇస్తా ఉన్నాం. అది కాక ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరినీ ఆర్థికంగా పరిపుష్టిత చేయాలని వడ్డీ లేని రుణాలనిచ్చి బస్సులకు యజమానులతో పాటుగా అనేక వ్యాపార సంస్థలలో వారికి యాజమాన్యాన్ని కలిగించినటువంటి విధంగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఈ హైదరాబాద్ క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలున్న వాళ్ళకు కూడా ఈ 1,00,000 ఇళ్లకు సంబంధం లేకుండా స్థలాలున్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ళ శాంక్షన్ చేసే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు. అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి 159 బస్తీ దవాఖానాలను కూడా ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులను సందర్శింపజేసుకొని వాటి సేవల్ని కూడా పేద ప్రజలకు సరైన మెరుగైనటువంటి వైద్య సౌకర్యం కలిగే విధంగా ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక పేద ప్రజలకు బ్రేక్ఫాస్ట్ లంచ్ సౌకర్యాన్ని కూడా కలిగేసేటువంటి కార్యక్రమంతో పాటుగా ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో మేమందరం కూడా ఆ రోజు పాల్గొన్నాం. హైదరాబాద్ క్యూర్ ఏరియా లోపల ఉన్నటువంటి దాదాపు పాఠశాలలన్నిటిని కూడా అభివృద్ధి చేయడానికి 1,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించుకున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. గతంలో హౌసింగ్ డిపార్ట్మెంటే రద్దయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు హౌసింగ్ అనేటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ అనేటువంటి తీసుకొని పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన అమలు చేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా రేపు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, మళ్ళీ బల్లకంపేట ఎల్లమ్మ కళ్యాణం లోపల హైదరాబాద్లో 1,00,000 ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరగాలనేటువంటి ఒక టార్గెట్ తీసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా అందరూ కూడా సహకరించాలి. ఇందులో